నెల్లూరు జిల్లా అన్నారెడ్డిపాళెంలో మల్లిదేవి డ్రైన్ మట్టి కట్టలు కొల్లగొడుతున్నారు. మట్టి మాఫియా ఇక్కడ రెచ్చిపోతుంది. మట్టి మాఫియా సుమారు 15-20 ట్రాక్టర్లు పెట్టి ఇక్కడ మల్లిదేవి డ్రైన్ పొల్లుగట్టలను కొల్లగొడుతున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో పెను ప్రమాదం పొంచి ఉంది. అన్నారెడ్డిపాళెం పొల్లుగట్టలను ధ్వంసం చేస్తే ఊట్కూరు, అన్నారెడ్డిపాళెం, ముదువర్తి, భద్రాచలం తదితర గ్రామాల్లో ముంపు ఏర్పడే అవకాశం ఉంది. దీని ఇరిగేషన్ డ్రైన్స్ అధికారులు స్పందించాల్సి ఉండగా తహసీల్దార్ అనుమతి ఇచ్చాడు అని తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వంసం చేస్తున్నారు. అయితే తహసీల్దార్కి దీనిపై ఎలాంటి అనుమతి ఇచ్చే అధికారం లేదు. కేవలం ఇరిగేషన్ డ్రైన్ సెక్షన్ మాత్రమే ఇయ్యాలా. అయితే తహసీల్దార్ ఇక్కడ ఓ ఎన్ఓసి లెటర్ తీసుకొని ఇవి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, ఈ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా అన్నారెడ్డిపాళెంలో మల్లిదేవి డ్రైన్ మట్టి కట్టలు కొల్లగొడుతున్నారు. మట్టి మాఫియా ఇక్కడ రెచ్చిపోతుంది. మట్టి మాఫియా సుమారు 15-20 ట్రాక్టర్లు పెట్టి ఇక్కడ మల్లిదేవి డ్రైన్ పొల్లుగట్టలను కొల్లగొడుతున్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో పెను ప్రమాదం పొంచి ఉంది. అన్నారెడ్డిపాళెం పొల్లుగట్టలను ధ్వంసం చేస్తే ఊట్కూరు, అన్నారెడ్డిపాళెం, ముదువర్తి, భద్రాచలం తదితర గ్రామాల్లో ముంపు ఏర్పడే అవకాశం ఉంది. దీని ఇరిగేషన్ డ్రైన్స్ అధికారులు స్పందించాల్సి ఉండగా తహసీల్దార్ అనుమతి ఇచ్చాడు అని తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వంసం చేస్తున్నారు. అయితే తహసీల్దార్కి దీనిపై ఎలాంటి అనుమతి ఇచ్చే అధికారం లేదు. కేవలం ఇరిగేషన్ డ్రైన్ సెక్షన్ మాత్రమే ఇయ్యాలా. అయితే తహసీల్దార్ ఇక్కడ ఓ ఎన్ఓసి లెటర్ తీసుకొని ఇవి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, ఈ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాడు